వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం నేను ఆకాంక్ష ముందుగా V3 న్యూస్ ప్రేక్షకులందరికీ 73వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం ఆర్యవైశ్య సేవా సమితి ఆధ్వర్యంలో గణతంత్ర దినోత్సవం అధిక సంఖ్యలో పాల్గొన్న స్థానిక ప్రజలు నేతలు వడంపేట్ కార్పొరేషన్ లో గణతంత్ర వేడుక యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కబడ్డీ పోటీ జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో గణతంత్ర వేడుకలు జెండాను ఆవిష్కరించిన ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ వాడవాడలా రెపరెపలాడిన మువ్వన్నెల జెండా పథకాన్ని ఎగురవేసిన రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ రావు శ్రీ ఆర్యవైశ్య వాసవి మాతా సేవా సమితి న్యూ నాగోల్ ఆధ్వర్యంలో రోడ్ నెంబర్ 2 గాంధీ విగ్రహం వద్ద 73వ భారత గణతంత్ర దినోత్సవ వేడుకను నిర్వహించారు. ప్రతి సంవత్సరం ఆర్యవైశ్య సేవా సమితి ఆధ్వర్యంలో వాసవి మాత గాంధీ జయంతి స్వాతంత్ర గణతంత్ర దినోత్సవాలను నిర్వహిస్తారు. అర్హులైన పేద వైశ్యులకు మహిళలకు కుట్టు మిషన్లు ఇవ్వడానికి దాతలు ముందుకు వచ్చారు. సంఘం ఆధ్వర్యంలో కరోనా వల్ల ఇంటి పెద్దలు కోల్పోయిన వైశ్య కుటుంబానికి ₹1,00,000 సహాయం చేశారు. భవిష్యత్తులో మంచి కార్యక్రమాలు చేయాలని తీర్మానించారు. అర్హులైన పేద మహిళలు వివాహ ఖర్చులు భరించడానికి దాతలు ముందుకు వచ్చారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు గోండా రామకోటేశ్వరరావు, కొత్తపేట ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు AR గుప్తా, బూశెట్టి సురేష్, శ్రీనివాసరావు పాల్గొన్నారు. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం వడంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ 24వ వార్డులో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. వినాయక యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కబడ్డీ పోటీలు పెట్టారు. విద్యార్థులు తమ ప్రతిభా పాఠవాలు చాటుకున్నారు, అందరినీ ఆకట్టుకున్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మీర్పేట్ సిఐ మహేందర్ రెడ్డి పాల్గొన్నారు. ఆయనతో పాటు డిఐ శేఖర్, ఎస్ఐ ఉదయ్ భాస్కర్, స్థానిక కార్పొరేటర్ ఏనుగు రామరెడ్డి పాల్గొన్నారు. ఈ యొక్క MRR కాలనీ వినాయక యూత్ అసోసియేషన్ అదేవిధంగా కాలనీ సొసైటీ నుంచి ఈ యొక్క టోర్నమెంట్ పెడతాం, మేము ఒక కబడ్డీ పోటీ పెడతామంటే వెంబడే ఒక కాలనీ ప్రెసిడెంట్ నా దృష్టి తీసుకొస్తే ఈ కాన్ఫరెన్స్ నాకు రాదు, మా రెడ్డి గారికి వస్తుంది, రెడ్డి అక్కడికి వెళ్ళండి, ఆయన ఖచ్చితంగా మీకు హెల్పిస్ అని చెప్పి ఆయన ఓట వెంబడే ఈ టోర్నమెంట్కి ఆయన స్పాన్సర్ చేసి ఇంత గ్రాండ్గా ఈ యొక్క కబడ్డీ పోటీ జరిపించినందుకు ఈ యొక్క 24వ వార్డు డిజైన్గా రామరెడ్డి గారికి మా యొక్క కాలనీ తరఫు నుంచి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. ఈ యొక్క ఆట పోటీలో పాల్గొన్న ప్రతి క్రీడలకు మా యొక్క కాలనీ వాసులకు దీన్ని ప్రోత్సహించిన ప్రతి యూత్కు అందరూ కూడా ఈ యొక్క ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. ముఖ్యంగా ఈ యొక్క నేషనల్ ప్లేయర్ మరి యొక్క మా MRR కాలనీకి వచ్చేసి ఆయన చేతుల మీదుగా గెలిచిన వాళ్ళకు మరి బహుమతి ఇవ్వటం అనేది అందరికీ 73వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు 73వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆల్మాస్గూడలోని MRR కాలనీ యొక్క ఆధ్వర్యంలో ఆ కాలనీ వాసులకు అదేవిధంగా చుట్టుముట్టున్నటువంటి ప్రాంతంలోని యువతను ఎంకరేజ్ చేయాలనే ఉద్దేశంతో ముత్యాల లలిత కృష్ణ గారి సారథ్యంలో అదేవిధంగా ఏనుగు రామరెడ్డి కార్పొరేటర్ గారి యొక్క ఆధ్వర్యంలో ఈ యొక్క కబడ్డీ పోటీని ఇక్కడ నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా వీళ్ళందరూ కూడా ఈ యొక్క ప్రాంతానికి ఆదర్శంగా ఉన్నారని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఎందుకంటే ఈ యొక్క మంచి సందర్భంలో గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకున్న సందర్భంలో ఈరోజు యువత ఏదైతే చెడు అలవాట్లకు పోతున్నారో వాళ్ళని క్రీడల పట్ల ఆకర్షించడం కోసం అని చెప్పి వాళ్ళ యొక్క దృష్టిని ఈ రకంగా క్రీడల పట్ల చేస్తే క్రీడల వాళ్ళకు బదులుగా వేరే వేరే క్రీడల్లో వాళ్ళు ఉత్సాహంగా పాల్గొంటారనే ఉద్దేశంతో ఈరోజు
వాళ్ళకు ఈ యొక్క ఆలోచన రావడం అనేది చాలా గొప్ప విషయంగా భావిస్తూ ఉన్నాను. అదేవిధంగా ఇలాంటి కార్యక్రమాలు చేయడంతో పిల్లలు ఎవరైతే యువత ఉన్నారో వాళ్ళలో పోటీతత్వం అనేది ఉంటుంది. వాళ్ళకు మానసిక ఉల్లాసంతో పాటు శారీరక దృఢత్వం కూడా అవసరమన్న విషయాన్ని వాళ్ళకు కూడా గుర్తు చేస్తుంది ఈరోజు. ఎందుకంటే ఒక మ్యాచ్ ఓడిపోతే నెక్స్ట్ టోర్నమెంట్లో మనం గెలుస్తామని ప్రతి క్రీడాకారునికి ఉంటుంది. ఆ కసితో వాళ్ళు మరింత ప్రాక్టీస్ చేసుకునే విధంగా ఉంటుంది. కాబట్టి ఇలాంటి కార్యక్రమాలు జరిపినందుకు మా యొక్క మీర్పేట పోలీస్ తరఫున ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతవాసులు అందరి తరఫున వారిద్దరికీ కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ యొక్క ప్రాంతంలో ఇలాంటి క్రీడలను 73వ గణతంత్ర దినోత్సవ వేడుకలు జూబ్లీహిల్స్ నియోజకవర్గ డివిజన్లో ఘనంగా నిర్వహించారు. జూబ్లీహిల్స్ శాసనసభ్యులు మాగంటి గోపీనాథ్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి ప్రజలకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. రాజ్యాంగం అమలులోకి వచ్చిన రోజునే గణతంత్ర దినోత్సవంగా జరుపుకుంటామని ఆయన చెప్పారు. ప్రతి ఒక్కరూ రాజ్యాంగాన్ని గౌరవించాలని ఆయన కోరారు. డెబ్బై 73వ గణతంత్ర దినోత్సవ సందర్భంగా సూరారం డివిజన్లోని పలు ప్రాంతాల్లో మంత్రి సత్యనారాయణ మూవెన్నెల జెండాని ఆవిష్కరించారు. మన రాజ్యాంగంలోని హక్కులను పరిరక్షించుకోవాలని ఆయన చెప్పారు. హక్కులతో పాటు రాజ్యాంగం కొన్ని బాధ్యతలు ఇచ్చిందని వాటిని అందరూ పాటించాలని కోరారు. ఈ కార్యక్రమంలో టీఎస్ఐఏసీ కాలనీ ఇండస్ట్రియల్ హౌసింగ్ సొసైటీ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు నేతిరాజు, జనరల్ సెక్రటరీ గిరిధర్, ట్రెజరర్ బిఎస్ఎన్ మూర్తి పాల్గొన్నారు.
వస్తున్నా ఇంటికాడ ఇంటి వెనకాల ఒకసారి నిలబడే నువ్వు ఓకే అంతే రైట్ అన్న హైదరాబాద్ బోలక్పూర్ డివిజన్ రంగానగర్ బస్తీలో ముప్పిడి నర్సింగ్ ఆధ్వర్యంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెరాస సీనియర్ నాయకుడు ఎంఎన్ శ్రీనివాస్ హాజరయ్యారు. 73వ గణతంత్ర వేడుకలు దేశమంతా పండుగలా జరుపుకుంటామన్నారు. ప్రతి ఒక్క భారతీయుడు రాజ్యాంగం ప్రకారం నడుచుకోవాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో మాస్కులు, స్వీట్లు పంచారు. స్థానికులు మల్లేష్, బండారి మహేష్, గోవింద్, గోరే నాగేష్ పాల్గొన్నారు. उज्जल जल शिखरंगा सब शुभ नामे जाए सब शुभाशिष माए जाए तब जय गाथा जन गण मंगल दायक जय हे भारत भाग्य विधाता जय है जय है जय है जय 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 है बोलो स्वतंत्र भारत की बोलो स्वतंत्र भारत की మనం పెట్టుకోలేమా ఈ రోజుకు 73 సంవత్సరాలు జరుగుతూ ఉంది. దేశమంతా ప్రత్యేకంగా ప్రపంచమంతా కూడా భారతీయులు ఎక్కడ ఉన్నా కానీ కుల మతాలకు అతీతంగా వర్గాలకు అతీతంగా ఈరోజు బ్రహ్మాండంగా రంగరంగ వైభవంగా వాడవాడల్లో గణతంత్ర దినోత్సవం వేడుకలు జరుపుకుంటూ ఉన్నారు. ఎంతోమంది ప్రాణత్యాగం వల్ల ఆ రోజు మనకు ఇంగ్లీష్ వాళ్ళతో విముక్తి చెంది మరి నిజమైన స్వాతంత్రం ఈరోజు రాజ్యాంగాన్ని ఈ రోజు నుండి మరి పూర్తిగా అమలు చేసిన రోజు కనుక పండుగ అంటే ప్రతి ఒక్కరికి పండుగ అంటే ఇది స్వాతంత్ర దినోత్సవం ఒకటి, గణతంత్ర దినోత్సవం ఒకటి. ప్రజలంతా కూడా సుఖశాంతులతో రాబోయే కాలంలో స్వాతంత్ర ఫలితాలు ప్రతి ఒక్కరికి సామాన్యులకు ఈరోజు విద్య వైద్యం అందించే దిశగా మరి కేసీఆర్ గారి ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. కేసీఆర్ గారి ప్రభుత్వం ఆ రోజు గాంధీజీ కళలు కానివ్వండి, అదే రకంగా అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగాన్ని పూర్తి స్థాయిలో దాన్ని అమలు పరుస్తూ ప్రతి ఒక్కరికి మరి స్వతంత్ర ఫలితాలను అందించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. వారికి మరి ప్రత్యేకంగా ఈ ముషీరాబాద్ నియోజక ప్రజలకు అందరూ కూడా గణతంత్ర దినోత్సవం శుభాకాంక్షలు తెలియజేస్తాం.
73వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా వాడవాడల మువ్వన్నెల జెండా రెపరెపలాడింది. నగర శివారు రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ క్యాంపు కార్యాలయంతో పాటు నియోజకవర్గ పరిధిలోని పలు ప్రాంతాల్లో పాల్గొని త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు. భారతదేశ స్వతంత్ర పోరాటంలో అసువులు బాసిన అమరులకు నివాళులర్పించారు. రాజ్యాంగాన్ని రచించి అంబేద్కర్ సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో తెరాస నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. भारत की जय जय तेलंगाना जय तेलंगाना जय तेलंगाना जय तेलंगाना बोलो स्वतंत्र भारत की जय बोलो स्वतंत्र भारत की जय भारत माता की जय जय नायक जय हे भारत भाग्य विधाता पंजाब सिंधु गुजरात मराठा द्राविड़ उत्कल गंगा विंध्य हिमाचल यमुना गंगा उच्चल जलयित तरंगा तव शुभ नामे गाहे तव शुभ आशीष मांगे गाहे तव जय गाथा जनगण मंगलदायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय हे జమ్మికుంట మండల ఆర్యవైశ్య మహాసభ ఆధ్వర్యంలో 73వ గణతంత్ర దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ వాసవి మాత దేవాలయం ఆవరణలో జాతీయ జెండాను ఆవిష్కరించి జాతీయ గీతాన్ని ఆలపించారు. ఈ కార్యక్రమంలో జమ్మికుంట ఆర్యవైశ్య మహాసభ మండల గౌరవ అధ్యక్షుడు గుండా తిరుపతయ్య, జమ్మికుంట మండల అధ్యక్షుడు విజయ్ కుమార్, జమ్మికుంట ఆర్యవైశ్య మండల జనరల్ సెక్రటరీ యాంసాని చంద్రశేఖర్, ఆర్యవైశ్య ప్రముఖులు పాల్గొన్నారు. సంవత్సరాల క్రితం స్వతంత్ర దినోత్సవం జరుపుకున్నాం. మొదటి స్వతంత్ర దినోత్సవం ఇది. తర్వాత సంవత్సరంన్నర తర్వాత మనం గణతంత్ర దినోత్సవం డాక్టర్ అంబేద్కర్ గారు గణతంత్ర రాజ్యాంగాన్ని నిర్మించినాక 73 సంవత్సరాల కింద ఇది మనం దీన్ని స్టార్ట్ చేసినాం. అప్పటి నుంచి గణతంత్ర దినోత్సవం 26 జనవరి మనం జరుపుకుంటున్నాం. భారతదేశం గర్వించదగ్గట్టుగా మన నేతాజీ గారు అంతర్గత పోరాటం చేసి కనుమరుగైన రోజు కూడా దాదాపు 70 సంవత్సరాలకు వచ్చింది. వారి తల్లి యొక్క నడవడితోని మహాభారతం, రామాయణం అవన్నీ చెప్పడం వలన దేశభక్తి ఇమిడించుకొని విదేశాలలో డాక్టరేట్ పొంది పెద్ద నౌకరు ఉన్నప్పుడు నా దేశం కొరకు వచ్చి ఇక్కడ ఆయనే ఒక ఆర్మీని స్టార్ట్ చేసి ఆయన భయంతోనే మనకు స్వాతంత్రం వచ్చింది. తదుపరి అందరూ కష్టపడ్డారు. స్వాతంత్ర దినోత్సవానికి జై జై. 26 జనవరి ఈరోజు మనం యావత్ దేశమంతా మనం 26 జనవరి పండుగ జరుపుకుంటున్నాం, జెండా పండుగ జరుపుకుంటున్నాం. ఈరోజు వచ్చిన స్వతంత్రం యొక్క విలువ గాంధీజీ ఎంతో సత్య అహింసతోటి ఆయన పూనుకొని కష్టపడి సాధించిన స్వతంత్రం మనకు. ఈరోజు ఈ దేశ ప్రజలు ఇంత స్వేచ్ఛగా మనం ఉంటున్నామంటే అది గాంధీజీ లాంటి మహాత్ముడు చేసినటువంటి పుణ్య ఫలితమే. అందుకు కారణంగా ఒక భారతదేశ పౌరునిగా నేను గర్విస్తున్నాను. కాబట్టి ఈ పర్వదినాన్ని పండుగలా జరుపుకోవాలని అందరినీ కోరుచున్నాను. ఈరోజు 73వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు జమ్మికుంట మండల వాళ్ళందరికీ. మరియు ఇవాళ అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగం గురించి మన ప్రపంచం మొత్తం, మన దేశం మొత్తము గణతంత్ర దినోత్సవం జరుపుకోవడానికి కారణమైంది. దీనికి అంబేద్కర్ గారికి కృతజ్ఞతలు చెప్తున్నాను. నిర్మల్ జిల్లా బైంసా పట్టణంలోని వివిధ కార్యాలయాల్లో గణతంత్ర వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బైంసా పట్టణంలోని ప్రభుత్వ ప్రాంతీయ ఆసుపత్రిలో ఎమ్మెల్యే విఠల్ రెడ్డి, పోలీస్ కార్యాలయంలో ఎస్పీ కిరణ్ కారే, ఆర్డీఓ లోకేశ్వరరావు, ఎంఆర్ఓ విశ్వంబర్, కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో డీసీసీ అధ్యక్షుడు
పవర్ రామారావు స్థానిక బీజేపీ కార్యాలయంలో భాజపా నాయకులు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ప్రపంచంలోని అతిపెద్ద లిఖిత రాజ్యాంగం గల దేశంలో భారతదేశం ఉండడం అభినందనీయమని ఎమ్మెల్యే విఠల్ రెడ్డి అన్నారు. जो आ रहे वो ले ना तुम्हारा काम बनने वाले ही सादिक हाँ अरे अटे इग्गी इंटर कटेस्ट वाला जय हे भारत भाग्य विधाता पंजाब सिंध गुजरात मराठा द्राविड़ उच्चल गंगा నాగర్ కర్నూలు జిల్లాలో ఆజాద్ యూత్ క్లబ్ ఆధ్వర్యంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించారు. జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. మన దేశ రాజ్యాంగాన్ని అంబేద్కర్ రూపొందించారని వక్తలు గుర్తు చేశారు. మన దేశ రాజ్యాంగం అమల్లోకి వచ్చిన ఈ రోజున గణతంత్ర దినోత్సవంగా జరుపుకుంటామన్నారు. గణతంత్ర వేడుకల సందర్భంగా స్వీట్లు, పుస్తకాలు పంపిణీ చేశారు. రాజ్యాంగాన్ని అసలు లేక ప్రారంభ దిశ లోపల జరుపుకోవాలి. మనకే కాకుండా మన పిల్లలకు మన తర్వాత వచ్చిన తరాల చేత మనం భారతీయులంతా ఈ జాతీయ పండుగ యువమతాలకు ఏలాంటి భేదం లేకుండా జాతి సంస్థలు కలిసి పండుగను మనం జరుపుకుంటుంటాం. ఇంకా దీన్ని మన భవిష్యత్తు లోపల కూడా అందరికీ మన విద్యార్థులకు మరి జరపాలని చెప్పి నేను కోరుతూ ఈ సందర్భంగా అవకాశించినటువంటి ప్రజలకు నమస్కారాలు. చెప్పరికి 73వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు రాస్పేట్ క్లబ్ నుంచి తెలియజేస్తున్నాము. ఆజాద్ చంద్రశేఖర్ గారు స్వతంత్రానికి ఎన్నో త్యాగాలు చేసి ప్రాణాలు అర్పించిన వారు. నెహ్రూ, గాంధీ, వల్లభాయ్ పటేల్ స్వతంత్ర సమరయోధులు ఎంతో మంది ఉన్నారు. దాంట్లో అతి ముఖ్యమైన వ్యక్తి. ఆ వ్యక్తితో వీళ్ళు యూత్ ప్రారంభించి
మంచి కార్యక్రమాలు చేసి ప్రతి ఒక్కరు కూడా మనం యూతున్నాము ఒక జనరేషన్ యూతున్నాం అనేది కాదు, మిగతా రోజుల్లో ఉన్న మన భారతదేశానికి ఎంతో స్వతంత్ర కష్టపడి తెచ్చిన దాన్ని నిలబెట్టుకోవడానికి మనం శ్రమపడాలని నేను కోరుకుంటున్నాను. తర్వాత గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఏదైతే మన జాతీయ పండుగని ఆజాద్ యూత్ ప్రతి ఒక్కరికి మన దేశ రాజ్యాంగం ఏదైతే ఓటు హక్కు ఇచ్చిందో ప్రపంచంలో మన భారతదేశం అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం. దానికి అవకాశం కల్పించింది మన రాజ్యాంగం. ఆ రాజ్యాంగం ఏర్పాటు చేసుకున్న దినోత్సవాన్ని ఇవాళ మనం గణతంత్ర దినోత్సవంగా జరుపుకుంటున్నాం. ఇలాంటి జాతీయ బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. ఆర్యవైశ్య సేవా సమితి ఆధ్వర్యంలో గణతంత్ర దినోత్సవం, అధిక సంఖ్యలో పాల్గొన్న స్థానిక ప్రజలు, నేతలు. వడంపేట్ కార్పొరేషన్ లో గణతంత్ర వేడుక, యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కబడ్డీ పోటీ. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో గణతంత్ర వేడుకలు, జెండాను ఆవిష్కరించిన ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్. వాడవాడలా రెపరెపలాడిన మూపన్నెల జెండా, పథకాన్ని ఎగురవేసిన రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ రావు. ఇవి బులెటిన్ అప్డేట్స్. స్టే ట్యూన్డ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.